వెల్కమ్ టు బ్రహ్మంస జీకే క్లాసెస్. అదే విధంగా ఈ రోజు కరెంట్ అఫైర్స్ భాగంగా ఇంపార్టెంట్ అపాయింట్మెంట్స్ లో రీసెంట్ గా 2 days క్రితం బ్యాక్ అపాయింట్మెంట్స్ ఎవరు అపాయింట్మెంట్స్ అదే విధంగా స్పోర్ట్స్ లో ఒకటి కరెంట్ అఫైర్స్ రీసెంట్ గా లాస్ట్ 2 days బ్యాక్. దీంతో ఫస్ట్ అంటే ఐఎంఎఫ్ గా రీసెంట్ గా ఎవరికంటే టెంపరరీ డైరెక్టర్ అంటే తాత్కాలికంగా డైరెక్టర్ ఎవరికంటే ఐఎంఎఫ్ అంటే మనకు అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ. అదే విధంగా ఐఎంఎఫ్ యొక్క డైరెక్టర్ గా టెంపరరీ ఎందుకంటే ఇండియా నుంచి పరమేశ్వర్ అయ్యర్ గారు. అయితే ఈయన ఇప్పుడు ఏంటంటే 2025 మే 6 ఈయన ఎన్నుకోవడం జరిగింది. నెక్స్ట్ అది అంతకుముందు ఎవరుంటే ఐఎంఎఫ్ తాత్కాలికంగా డైరెక్ట్ గా ఇండియా నుంచి ఎవరిని సస్పెండ్ అంటే ఎవరు తొలగించారంటే కేడి సుబ్రహ్మణ్యన్ అన్నిటిని తొలగించిన సార్. అయితే ఇక్కడ మనకు మెయిన్ కరెంట్ వచ్చింటే ఐఎంఎఫ్ అంటే అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ లేదా ఇంగ్లీష్ ఏమంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. అదే విధంగా ఐఎంఎఫ్ వచ్చేసి ఎస్టాబ్లిష్ చేస్తే ఎస్టాబ్లిషన్ 1944 వచ్చేసి జూన్ 22న ఎస్టాబ్లిష్ చేశారు. అదేవిధంగా ఐఎంఎఫ్ ఎప్పుడు స్టార్ట్ చేసిందంటే 1945 లో దీన్ని స్టార్ట్ చేయడం 1945 జనవరి నుంచి స్టార్ట్ చేశారు. ఐఎంఎఫ్ హెడ్ క్వార్టర్ వచ్చేసి ఎక్కడంటే వాషింగ్టన్ డీసీ అనే ఏ దేశం అంటే అమెరికా అనమాట. ఇక్కడ మన మెయిన్ వచ్చేసి ఐఎంఎఫ్ ఎస్టాబ్లిష్మెంట్ 1944 జూన్ 22 స్టార్ట్ చేసినప్పుడు అంటే 1945 జనవరి 1 నుంచి ఐఎంఎఫ్ హెడ్ క్వార్టర్ వచ్చేసి ఎక్కడంటే వాషింగ్టన్ డీసీ. ఐఎంఎఫ్ లో టోటల్ నంబర్ ఆఫ్ కంట్రీస్ మొత్తం దేశాల యొక్క సంఖ్య వచ్చేసి ఇప్పుడున్నట్టమ్మా మనకు 191 దేశాలు ఉన్నాయి సార్. 191 దేశాలు రేపు పడుకోమాట. ఐఎంఎఫ్ లో ఇది టోటల్ నంబర్ ఆఫ్ కంట్రీస్ 191. అదే విధంగా మనకు తెలుసు వరల్డ్ బ్యాంక్ అయితే ఎన్ని దేశాలు ఉన్నాయంటే వరల్డ్ బ్యాంక్ లో ద టోటల్ నంబర్ ఆఫ్ కంట్రీస్ ఏంటంటే 189 దేశాలు ఉన్నాయి. 189 దేశాలు. కానీ ఐఎంఎఫ్ లో మాత్రం 191 దేశాలు ఉన్నాయన్నమాట ఐఎంఎఫ్ లో. అయితే ఐఎంఎఫ్ యొక్క ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా ఎవరంటే మనకు అంతకుముందు వచ్చేసి మనకు పేరు వచ్చేసి ఐఎంఎఫ్ ఎవరంటే క్రిస్టినా జార్జివా. ఐఎంఎఫ్ వచ్చేసి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా ఎవరంటే ద మేనేజింగ్ డైరెక్టర్ ఎవరంటే ఐఎంఎఫ్ ఎండి ప్లస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా ప్రముఖ పర్సన్ వచ్చేసి ఎవరంటే మనకి ఎగ్జామ్ అడిగే ఛాన్స్ క్రిస్టియన్ జార్జివా. మళ్ళీ సార్ ఐఎంఎఫ్ ఎండి ద డైరెక్టర్ వచ్చేసి ఎవరంటే ఎండి మేనేజింగ్ డైరెక్టర్ పేరు వచ్చేసి అంటే క్రిస్టినా జార్జివా. అదేవిధంగా ఐఎంఎఫ్ మోడ్ వచ్చేసి మనకు ఐఎంఎఫ్ వచ్చేసి డిప్యూటీ ఎండిగా ఎవరంటే గీతా గోపినాథ్. ఏ స్టేట్ ఏ దేశం అంటే ఇండియా. మళ్ళీ కరెంట్ అఫైర్స్ మన ఇండియాకి వచ్చేసి ఐఎంఎఫ్ డిప్యూటీ ఎండిగా మన దేశం నుంచి ఎవరంటే గీతా గోపినాథ్. ఏ సంస్థకు ఐఎంఎఫ్ అంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. దీని యొక్క సంస్థ యొక్క లక్ష్యం అంటే ప్రపంచంలోని అన్ని దేశాలకు ఏ విధంగా డెవలప్ అవుతుంది చెప్తుంది. అదే విధంగా కొన్ని దేశాలకు అప్పిస్తుంది అనమాట. అదేవిధంగా రీసెంట్ గా ఐఎంఎఫ్ నుంచి ఒక దేశానికి అప్పు ఇవ్వడం జరిగింది. ఏ దేశానికి అంటే పాకిస్తాన్ ఇటీవల ఐఎంఎఫ్ అన్ని బ్యాంకులు వచ్చేసి ఏ బ్యాంకు కూడా పాకిస్తాన్ కు రుణాలు ఇవ్వలేదు. కానీ ఒకే ఒక బ్యాంకు ఏది ఇచ్చిందంటే ఐఎంఎఫ్ సంస్థ ఆర్గనైజేషన్ వాళ్ళు ఒకే ఒక సంస్థ ఇవ్వడం జరిగింది సార్. మనకి ఎగ్జామ్ అడిగే ఛాన్స్ మాట. అదేవిధంగా ఇప్పుడు రీసెంట్ గా ఏంటంటే మనకు ఐఎంఎఫ్ ప్రకారం మన దేశం యొక్క గ్రోత్ రేట్ అంతా 2020 ప్రకారం ఇండియా యొక్క జీడీపీ రేటు ఏ విధంగా ఉందని చెప్తుంటే 7.1%. ఇది రీసెంట్ కంటెంట్స్ ఐఎంఎఫ్ ప్రకారం ఇండియా గ్రోత్ రేట్ అంటుందండి 2025-26 ప్రకారం ఎంత గ్రోత్ అంటే 7.1%. అంటే ఇది మన దేశం ప్రపంచంలోనే మన దేశం ఒక వృద్ధి రేట్ లో డెవలప్ అవుతుందన్నమాట. కానీ ఇక్కడ మనకి ఎగ్జామ్ లో ఏంటంటే ఐఎంఎఫ్ రీసెంట్ గా ఇండియా గ్రోత్ రేట్ అంటే 7.1% 2025-26 ప్రకారం. అదేవిధంగా ఇంపార్టెంట్ సింగపూర్ ప్రధానమంత్రిగా రీసెంట్ గా వరుసగా 2 సార్లు ఎక్కాడు. సింగపూర్ ప్రధానమంత్రిగా అతని పేరు వచ్చేసి ఏంటంటే లాల్నెస్ వాంగ్ అనే వ్యక్తి ఈయన ఎదుర్కోవాలన్నమాట. ఏ దేశానికి అంటే సింగపూర్ ప్రధానమంత్రిగా. ఈయన వచ్చేసి ఆయన పార్టీ వచ్చేసి ఏం పార్టీ అంటే పీపుల్స్ యాక్షన్
పీపుల్స్ యాక్షన్ పార్టీ. అదేవిధంగా ఈ యొక్క సింగపూర్ వచ్చేసి మొత్తం పార్లమెంట్ స్థానాలు వచ్చేసి 93 స్థానాల్లో ఆయనకు 22 స్థానాలు కైవసం చేసుకున్నమాట. అంటే 22 స్థానాలు ఆయనకు రావడం జరిగింది సార్. కానీ మనకు కావాల్సింది కరెంట్ అఫైర్స్. ఏమండి సింగపూర్ ప్రధానమంత్రిగా ఎవరైందంటే రీసెంట్ గా లారెన్స్ వాంగ్. అదేవిధంగా సింగపూర్ యొక్క ప్రధానమంత్రి లారెన్స్ వాంగ్ వచ్చేసి ఆయన పార్టీ వచ్చేసి ఏం పార్టీ? పీపుల్స్ యాక్షన్ పార్టీ. అదేవిధంగా సింగపూర్ క్యాపిటల్ వచ్చేసి ఏంటంటే సింగపూర్ సిటీ. సింగపూర్ క్యాపిటల్ వచ్చేసి ఏంటంటే సింగపూర్ సిటీ. సింగపూర్ క్యాపిటల్ వచ్చేసి సింగపూర్ సిటీ. అదేవిధంగా నెక్స్ట్ ఆస్ట్రేలియా ప్రధానమంత్రి. అయితే ఆస్ట్రేలియా ప్రధానమంత్రిగా వరుసగా ఈయన 2 సార్లు ఎదిగారు. అతని పేరు వచ్చేసి ఏం పేరు అంటే ఆంటోనీ అల్బనీస్. ఆంటోనీ అల్బనీస్ అనే వ్యక్తి ఎదిగారు. అల్బనీస్ మళ్ళీ సార్ ఆస్ట్రేలియా ప్రధానమంత్రిగా వరుసగా 2 సార్లు ఎదిగారు. అంటే దాదాపు వచ్చేసి ఆస్ట్రేలియా ప్రధానమంత్రిగా ఎవరెందుకంటే ఆంటోనీ అల్బనీస్. ఈయన ఏ పార్టీ అంటే లేబర్ పార్టీ. అయితే ఈయన 10 కాలం ఎన్ని సంవత్సరాల వరకు అంటే 3 సంవత్సరాల వరకు ఈయన 10 కాలం ఉంటారు. ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఆంటోనీ అల్బనీస్ వ్యక్తి వరుసగా 2 సార్లు ఎదుకోవడం 21 ఇయర్స్ తర్వాత ఇదే ఫస్ట్ టైం. అంటే ఇప్పుడు మనకు తెలుసు రీసెంట్ గా మన నరేంద్ర మోడీ గారు వరుసగా 3 సార్లు ఎన్నికనమాట. అట్లా ఎన్నికైన వ్యక్తులు మొట్టమొదటిగా నెహ్రూ తర్వాత ఇక ఫస్ట్ పర్సన్. అంటే మన దేశానికి నెహ్రూ తర్వాత వరుసగా 3 సార్లు ఎన్నికైన ఏకైక ప్రధానమంత్రి వచ్చేసి అంటే నరేంద్ర మోడీ గారు. అదేవిధంగా ఇట్లానే ఆస్ట్రేలియా ప్రధానమంత్రి వచ్చేసి 21 ఇయర్స్ తర్వాత వరుసగా వచ్చేసి 2 సార్లు ఎన్నికైన ఏకైక ప్రధానమంత్రి అంటే ఆస్ట్రేలియా ప్రధానమంత్రి అంటే ఆంటోనీ అల్బనీస్. అతని ఏం పార్టీ అంటే లేబర్ పార్టీ. మొత్తం వచ్చేసిన 21 ఇయర్స్ తర్వాత 21 ఇయర్స్ వరుసగా 2 సార్లు ఎన్నుకోవడం జరిగింది సార్ మనకి ఎగ్జామ్ అనమాట. అదేవిధంగా నెక్స్ట్ ఆస్ట్రేలియా క్యాపిటల్ వచ్చేసి అంటే కాన్బెర్లా. ఆస్ట్రేలియా క్యాపిటల్ వచ్చేసి కాన్బెర్లా, వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ అదేవిధంగా రీసెంట్ గా కెనడా ప్రధానమంత్రి వచ్చేసి అంటే మార్క్ కార్కిక్. అనే వ్యక్తి ఎన్నికారు. అనే వ్యక్తి ఎన్నికారు. ఈయన ఏ పార్టీ అంటే లేబర్ పార్టీ. ఈయన పార్టీ లేబర్ పార్టీ. అదేవిధంగా ఈయన వచ్చేసి మొత్తం వచ్చేసి అంటే ఆయన లేబర్ పార్టీ పర్సన్. అతనికి మొత్తం ఆ దేశంలో కెనడా వచ్చేసి 343 పార్లమెంట్ స్థానాల్లో వచ్చేసి 129 స్థానాలు కైవసం చేస్తున్నమాట. రేపు ఇద్దరు నోడతారన్నమాట. కెనడా ప్రధానమంత్రిగా ఏ పార్టీ వాడు, ఏ పార్టీ. అదేవిధంగా అంతకుముందు వచ్చేసి అంతకుముందు కెనడా ప్రధానమంత్రిగా ఎవరండి? జస్టిన్ ట్రూడో. అంతకుముందు బిఫోర్ వచ్చేసి ఒకటి జస్టిన్ ట్రూడో అనే వ్యక్తి అంతకుముందు ప్రధానమంత్రిగా పనిచేయనమాట. అయితే ఇక్కడ మనకి మెయిన్ ఇంపార్టెంట్ అంటే కెనడా ప్రధానమంత్రిగా రీసెంట్ గా ఎవరంటే మార్క్ కార్కిక్. అతను ఏం పార్టీ అంటే లేబర్ పార్టీ. అదేవిధంగా మొత్తం పార్లమెంట్ స్థానాలు 343 స్థానాల్లో అతను ఎన్ని స్థానాలు కైవసం ఉంటే 129 స్థానాలు. అదేవిధంగా ఇక్కడ మెయిన్ వచ్చేసి ఎగ్జామ్ లో ఏమంటే కెనడా వచ్చేసి కెనడా. అయితే కెనడా క్యాపిటల్ వచ్చేసి రాజధాని వచ్చేసి అంటే రాజధాని ఒటావా. ఇది ఒటావా రాజధాని వచ్చేసి ఒటావా. అదేవిధంగా కెనడా ప్రధానమంత్రి అంతకుముందు ఎవరంటే జస్టిన్ ట్రూడో. ఇతను రాజీనామా చేయడం జరిగిందన్నమాట. అదేవిధంగా మన దేశంలో కొన్ని వివాదాలు కూడా ఈయన చేయడం జరిగింది సార్ మన దేశం మీద. అందుకు అతను రాయడం చేసి కొత్తగా ఎలక్షన్ జరిగినప్పుడు ఆయన ఎవరైందంటే మార్క్ కార్కిక్ ఎన్నికాడు. మనకి ఎగ్జామ్ లో అడిగే ఛాన్స్ మాట. అదేవిధంగా రీసెంట్ గా స్పోర్ట్స్ మన కరెంట్ వెరీ ఇంపార్టెంట్ ఆసియా క్రీడలు అంటే ఏషియన్ గేమ్స్. ఏషియన్ గేమ్స్ ఈ యొక్క ఏషియన్ గేమ్స్ కొత్తగా 2026 లో జరిగే 20 గేమ్ 20 గేమ్ లో వచ్చేసి కొత్తగా 2026 లో జరిగే 20 గేమ్ లో కొత్తగా ఏ గేమ్ స్టార్ట్ చేసింటే కొత్తగా క్రికెట్, T20 క్రికెట్. అదేవిధంగా ఈ స్పోర్ట్స్. అదేవిధంగా మిక్స్డ్ మెంటల్ ఆర్ట్స్ అనే గేమ్ కొత్తగా చాలా మంది తెలియమంట. ఈ గేమ్స్ ఓన్లీ అప్పుడే తెలుసు పేపర్ చేశారు. మళ్ళీ రోజు పేపర్ చేశారు. ఏమని ఈ స్పోర్ట్స్. అదేవిధంగా మిక్స్డ్ మెంటల్ స్పోర్ట్ ఆర్ట్స్ అంటే మనకు 3 గేమ్స్ కొత్తగా వేసుకున్నమాట. మళ్ళీ సార్ 2020లో ఏషియన్ గేమ్స్ ఎక్కడ జరుగుతుందంటే నగోయి. అదేవిధంగా ఇచ్చి ఇది ఎక్కడ ఉందండి? జపాన్ అన్నమాట. ఎక్కడ సార్? జపాన్ ఉంది. ఏ గేమ్? ఏషియన్ గేమ్స్ 2020లో జరిగే కొత్తగా ఏ గేమ్ స్టార్ట్ చేసింటే 3 గేమ్లు క్రికెట్, ఈ స్పోర్ట్స్, మిక్స్డ్ మెంటల్ ఆర్ట్స్. అదేవిధంగా ఈ యొక్క ఏషియన్ గేమ్స్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే 1951లో ఎస్టాబ్లిష్ చేశారు. అదేవిధంగా ఇది ఫస్ట్ గేమ్ ఏషియన్ గేమ్స్ ఎక్కడంటే ఇండియాలో. ఫస్ట్ గేమ్ ఎక్కడంటే సార్ ఇండియా ఎక్కడంటే న్యూఢిల్లీలో యొక్క ఫస్ట్ గేమ్ జరిగిందన్నమాట. అదేవిధంగా కరెంట్ అంటే 2026 లో ఎక్కడంటే జపాన్ ఎక్కడంటే చెప్పామా నగోయా
నెక్స్ట్ కామా 8 ఈ రెండు గేమ్స్ ఈ రెండు నగరాలు అవుతాయి. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ అంటే 2030లో 2030లో ఎక్కడ అవుతాయి, అదేవిధంగా 2034లో 2030లో నెక్స్ట్ గేమ్ ఎక్కడంటే వెరీ ఇంపార్టెంట్ మా ఖత్తర్ అవుతాయి. దోహాలో ఖత్తర్ క్యాంప్ వచ్చేసి దోహో. నెక్స్ట్ 2034 వచ్చేసి మా ఎక్కడండి సౌదీ అరేబియా. ఎక్కడ సౌదీ అరేబియా. సౌదీ అరేబియా ఎక్కడండి రియాద్. సౌదీ అరేబియా రియాద్ లో ఒక గేమ్స్ జరుగుతాయన్నమాట. మన యొక్క ఏషియన్ గేమ్స్ ఎస్టాబ్లిష్ 1951 ఏషియన్ గేమ్స్ యొక్క నినాదం వచ్చేసి ఎప్పుడు ముందుకు అనే ఒక నినాదంతో దీన్ని స్టార్ట్ చేసినమాట. ఏషియన్ గేమ్స్ అంటే మా ప్రపంచంలోనే ఒలింపిక్ గేమ్ తర్వాత ఇది బిగ్గెస్ట్ గేమ్స్ మా ఏ గేమ్స్ అంటే ఏషియన్ గేమ్స్. అదేవిధంగా సెకండ్ గేమ్ ఏషియన్ గేమ్ తర్వాత మూడో గేమ్ అంటే కామన్వెల్త్ గేమ్స్. కానీ మన కరెంట్ అఫైర్స్ ఉంటే ఏషియన్ గేమ్స్ లో కొత్తగా 2026లో జరిగే గేమ్ లో కొత్తగా ఏ గేమ్ స్టార్ట్ చేసిందంటే క్రికెట్. అదేవిధంగా 2026 ఎక్కడంటే నగోయి ఇచ్చాయి. అదేవిధంగా ఏ దేశం అంటే జపాన్ లో. అదేవిధంగా ఏషియన్ గేమ్స్ ఎస్టాబ్లిష్ 1951 ఏషియన్ గేమ్స్ ఫస్ట్ గేమ్ ఎక్కడంటే ఇండియాలో వచ్చేసి న్యూఢిల్లీలో. అదేవిధంగా 2026 ఎక్కడంటే జపాన్ లో. 2030 వచ్చేసి 21 గేమ్ వచ్చేసి ఖతార్. అదేవిధంగా 2034 వచ్చేసి ఎక్కడంటే సౌదీ అరేబియాలో ఒక గేమ్ ఉంటుందన్నమాట. అదేవిధంగా ఏషియన్ గేమ్స్ యొక్క నినాదం వచ్చేసి ఎప్పుడు ముందు అనే నినాదంతో దీన్ని స్టార్ట్ చేయడం జరుగుతుందన్నమాట. అదేవిధంగా ఈ యొక్క ఏషియన్ గేమ్స్ ఎవ్రీ 4 years 4 సంవత్సరాలు ఒక గేమ్స్ ఈ యొక్క గేమ్ జరుగుతుందన్నమాట. ఈ గేమ్స్ స్టార్ట్ చేస్తున్నమాట. ఇది సార్ మనకు ఈ రోజు కరెంట్ అఫైర్స్ లో మెయిన్ టాపిక్స్. మీకు ఏదన్నా మన మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. అదేవిధంగా ఏమన్నా మీకు ఏమైనా సబ్జెక్ట్ కావాలంటే జీకే పరంగా ఏమన్నా కావాలంటే కింద కామెంట్ చేయండి. ఎట్లా చెప్పాలి ఏం కాదా, అదేవిధంగా తప్పులు ఉన్నాయి ఏమన్నా ఒకసారి మీరు లైక్ చేసి అదేవిధంగా కామెంట్ రూపంలో మీరు మీ ఫ్రెండ్స్ కు మా ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి సార్. ఓకేనా. థ్యాంక్ యూ వెరీ మచ్.